హలో కుషికెమ్ జేమ్స్ హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి టీఎస్ఎట్ 2022 క్వశ్చన్ పేపర్లో కెమిస్ట్రీ క్వశ్చన్కి సంబంధించి ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా 12th వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా ఈ వీడియోలో మనము ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూద్దాము. అయితే కొంతమంది మన ఫ్రెండ్స్ అడిగినట్టుగా ఈ వీడియో కొంచెం లెందీగా ఇవ్వాలనుకుంటున్నాను, ట్రై చేస్తాను. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కవర్ చేసేలాగా ట్రై చేయండి మేడం అని ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ ఈజ్ ద కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ ఎలా ఉంటుంది అనేది అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఎల్, ఎస్, ఎల్ ప్లస్ ఎస్ ఆర్ ఎల్ మైనస్ ఎస్. సో స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అనేది మనకి ఎలా చెప్తాము అంటే ఎలక్ట్రాన్ అనేది మనకి జనరల్గా ఏ ఎలిమెంట్లోనూ కూడా ఓన్లీ ఒకటే ఎనర్జీ లెవెల్లో ఉండదు. సో అదేమవుతుంది అంటే రాదర్ ఇట్ విల్ బి కపుల్డ్ స్టేట్, ఒక కపుల్ స్టేట్లో ఉంటుంది. అంటే అది స్పిన్గా ఉంటుంది, అంటే ఎలక్ట్రాన్ అనేది దాని చుట్టూ అది రొటేట్ అవుతూ ఉంటుంది. అదే టైంలో ఒక న్యూక్లియస్ చుట్టూ కూడా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో రెండూ ఉంటాయి. ఒక ప్రతి ఎలక్ట్రాన్కి స్పిన్ మూమెంటము ఉంటుంది, అలాగే ఆర్బిట్లో మనకి ఏమంటారు యాంగులర్ మూమెంటం కూడా ఉంటుంది అనమాట. రెండూ ఉంటాయి. సో ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్గా అది మనకి ఎలా ఉంటుంది, రెండూ కూడా సమ్ చేసి ఉంటుంది. సో ఎల్ అనేది మనకి యాంగులర్ మూమెంటం చూపిస్తుంది, అలాగే ఎస్ అనేది మనకి స్పిన్ చూపిస్తుంది, కాబట్టి రెండు కంబైన్డ్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద minimum work required by an engine to transfer 5 joules of heat from a reservoir at 100 Kelvin to another at 300 Kelvin. అంటే ఎంత ఎనర్జీ, ఎంత వర్క్ అనేది జరుగుతుంది టు ట్రాన్స్ఫర్ 5 joules ఆఫ్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ లోవర్ టెంపరేచర్ ఉన్న రిజర్వాయర్ నుంచి హైయర్ టెంపరేచర్ ఉన్న రిజర్వాయర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5 joules, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 10 joules, థర్డ్ వన్ వచ్చేసి 15 joules, ఫోర్త్ వన్ వచ్చేసి 20 joules. సో ఇది మనము సాల్వ్ చేయడానికంటే ముందు మనం ఇచ్చిన డేటా ఒకసారి చెక్ చేసుకుందాము. టెంపరేచరు, కూలింగ్ టెంపరేచర్ ఇచ్చారు, టీసీ అనేది మనకి 100 Kelvin ఇచ్చారు, అలాగే హెచ్ అంటే హాట్ వచ్చేసి మనకి 300 Kelvin ఇచ్చారు, అలాగే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు మనకి క్యూసీ ఎంత ఇచ్చారు, 5 joules ఇచ్చారు. ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే ఈ డేటా నుంచి మనము ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మినిమం వర్క్ రిక్వైర్డ్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డబ్ల్యూకి ఫార్ములా వచ్చేసి మనకి ఇచ్చిన డేటాని బట్టి డబ్ల్యూ ఫార్ములా ఏమవుతుంది, క్యూసీ అంటే చార్జ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ద హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ రేషియో విత్ ద సిఓపి. ఇంతకీ సిఓపి అంటే ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఫర్ ద కార్నాట్ ఇంజిన్. కార్నాట్ సైకిల్ ఉంటుంది కదా, ఆ కార్నాట్ సైకిల్లో కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ దీన్ని అంటాము. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి రెండు టెంపరేచర్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్గా టెంపరేచర్ రిలేటెడ్ ఫార్ములా కూలింగ్ టెంపరేచర్ డివైడెడ్ బై ద డిఫరెన్స్ బిట్వీన్ ద హాట్ టెంపరేచర్ అండ్ ద కూల్ టెంపరేచర్. ఇది తీసుకుంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ వస్తుంది. దాన్ని మనం సిఓపి అని కూడా అంటాము. సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, టీసీ ఎంత నాకు 100 Kelvin డివైడెడ్ బై 300 మైనస్ 100 అంటే నాకు 200 వస్తుంది, అంటే నాకు ఇది 1/2 అవుతుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు నాకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూ ఈక్వల్ టు క్యూసీ వాల్యూ ఎంత 5 డివైడెడ్ బై 1/2 అంటే నాకు వర్క్ డన్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. వర్క్ డన్కి యూనిట్స్ ఏంటి, జౌల్స్. సో నా రైట్ ఆన్సర్ వచ్చేసి 10 joules అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫర్ అ సర్టన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఒక పర్టికులర్గా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్లో ఆ ఫ్రీ ప్రోటాన్ స్పిన్ ట్రాన్సిషన్ అకర్స్ ఎట్ 700 MHz. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. కీపింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కాన్స్టెంట్. సో అదే ఫీల్డ్ స్ట్రెంగ్త్ని కాన్స్టెంట్గా వచ్చినప్పుడు 14N నైట్రోజన్ 14 యొక్క న్యూక్లియస్ విల్ రిజొనేట్. అది ఎక్కడ రెజొనేట్ అవుతుంది అనేది ఇచ్చారు. సో మనకి జీ ఫ్యాక్టర్ అయితే ఇచ్చారనమాట. ప్రోటాన్కి సంబంధించిన జీ ఫ్యాక్టర్, అలాగే N14 న్యూక్లియస్కి సంబంధించిన జీ ఫ్యాక్టర్ కూడా ఇచ్చారు. మనం ఒకసారి ఆప్షన్స్ చూసి దాని తర్వాత ఫార్ములా చెప్పుకుందాము. ఆప్షన్స్ వచ్చేసి 700 MHz, 400 MHz, అలాగే 200 MHz అండ్ 50 MHz. సో మనకి ఇచ్చిన డేటా ఒకసారి చూసుకుందాము. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రోటాన్ ఇచ్చారు మనకు ఆల్రెడీ 700
700 మెగా హెర్ట్జ్ ఇచ్చారు. అలాగే ఇంకేమిచ్చారు, పీ వాల్యూ ఇచ్చారు 5.6 ఇచ్చారు. అలాగే నైట్రోజన్ 14 వాల్యూ ఇచ్చారు 0.4. సో ఇవి 4 ఉండి మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, నైట్రోజన్ 14కి సంబంధించిన ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 4 ఇన్వాల్వ్ అయి ఉన్న ఫార్ములా ఏంటి అంటే డైరెక్ట్ ఫార్ములా మనకి ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద జీ ఫ్యాక్టర్. అంటే nu1/nu2 ఈక్వల్ టు g1/g2 ఆర్ nitrogen 14 divided by nu proton ఈక్వల్ టు g nitrogen 14 divided by g proton అనమాట. దీని వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకు డైరెక్ట్గా n14 ఫ్రీక్వెన్సీ అనేది అయితే వస్తుంది. gn14 divided by gp into nu p. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. g14 వాల్యూ ఎంత 0.4 డివైడెడ్ బై gp వాల్యూ వచ్చేసి నాకు 5.6 ఇంటూ ఫ్రీక్వెన్సీ వచ్చేసి నాకు 700 హెర్ట్జ్ మెగా హెర్ట్జ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చే ఆన్సరు 50 మెగా హెర్ట్జ్ అవుతుందన్నమాట. సో నాకు దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ద స్టెబిలిటీ ఆఫ్ లయోఫోబిక్ కొలాయిడ్స్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్, అంటే లయోఫోబిక్ కొలాయిడ్స్ స్టేబుల్గా ఉండడానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ అనేది అయితే అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద పార్టికల్స్ ఒక రీజన్ చెప్తున్నారు. అలాగే వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ స్మాల్ పార్టికల్ సైజెస్ వలన ఆర్ షేప్ ఆఫ్ ద పార్టికల్ వలన. యాక్చువల్గా లయోఫోబిక్ కొలాయిడ్స్కి ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏది వాటి స్టెబిలిటీకి మెయిన్ రీజన్ అనేది అయితే అడుగుతున్నారు. సో అయితే ముందు ఇదంటే ఏంటి చూద్దాం. లయోఫోబిక్ కొలాయిడ్స్ అంటున్నాము. ఎప్పుడైతే లయోఫోబిక్ కొలాయిడ్స్ అంటున్నామో దే విల్ హ్యావ్ లెస్సర్ ఇంటరాక్షన్ విత్ ద డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ మీడియంతో వాటికి లెస్ ఇంటరాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా DLVO థియరీ ప్రకారము మనకి ఎప్పుడైతే లయోఫోబిక్ కొలాయిడ్స్ స్టేబుల్గా ఉండాలి అంటామో మనం రెండు విషయాలు జనరల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. అదేంటి అంటే రెండు ఫోర్సెస్ మనకి యాక్ట్ అవుతూ ఉంటాయి. అవేంటి, వాన్ డెర్ వాల్స్ అట్రాక్టివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎలక్ట్రోఫిలిక్ ఫోర్సెస్, ఆ ఎలక్ట్రోఫిలిక్ ఫోర్సెస్ అంటే రిపల్సివ్ ఫోర్సెస్ అనమాట. సో అట్రాక్టివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రోఫైల్స్ వల్ల ఆర్ నెగిటివ్ ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్ ఒకటే సేమ్ ఛార్జ్ ఉండటం వల్ల రిపల్సివ్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు మనకి ఈ లయోఫోబిక్ కొలాయిడ్స్ స్టేబుల్గా ఉంటాయి అంటే రిపల్సివ్ ఫోర్సెస్, వెన్ ద రిపల్సివ్ ఫోర్సెస్ ఆర్ గ్రేటర్ కంపేర్ టు ద అట్రాక్షన్ ఫోర్సెస్, అప్పుడు మనకి లయోఫోబిక్ కొలాయిడ్స్ స్టేబుల్గా ఉంటాయి. అంటే మనం ఏం చెప్తున్నాము, రిపల్సివ్ ఫోర్సెస్ ఉండాలి, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండాలి, కానీ రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండాలి అంటున్నాము. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డబుల్ లేయర్. సో డబుల్ లేయర్ ఉన్నప్పుడు మనకు ఇలా జరుగుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద మాలిక్యూల్ దట్ విల్ షో రామన్ స్పెక్ట్రమ్ బట్ నాట్ ఐఆర్ స్పెక్ట్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. హైడ్రోజన్ మాలిక్యూల్, HCl మాలిక్యూల్, BrCl మాలిక్యూల్, అలాగే CH2 మాలిక్యూల్. వీటిలో జనరల్గా రామన్ స్పెక్ట్రమ్ అండ్ ఐఆర్ స్పెక్ట్రమ్కి ఒకటే స్టాండర్డ్ ఉంటుంది, డైపోల్ మూమెంటం చూపించాలి అని చెప్తాము. అయితే ఇచ్చిన మాలిక్యూల్స్లో ఒక పర్టికులర్ మాలిక్యూల్ ఓన్లీ రామన్ ఎఫెక్ట్ చూపిస్తుంది బట్ నాట్ ద ఐఆర్ స్పెక్ట్రమ్. అయితే ఏ మాలిక్యూల్స్ ఐఆర్ స్పెక్ట్రమ్ చూపిస్తాయి, ఏ మాలిక్యూల్స్ రామన్ స్పెక్ట్రమ్ చూపిస్తాయి, ఆ డెఫినేషన్ కనుక మనం తెలిస్తే ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. జనరల్గా ఐఆర్లో యాక్టివ్గా ఉండాలి అంటే అది నాకు పర్మనెంట్ డైపోల్ మూమెంట్ చూపిస్తూ ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే నాకు ఐఆర్లో అది యాక్టివ్గా ఉంటుంది. రామన్లో యాక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వైబ్రేషన్స్ మస్ట్ కాజ్ చేంజ్ ఇన్ ఇట్స్ పోలరైజబిలిటీ. అది పోలరైజబిలిటీలో చేంజ్ వస్తే చాలు నాకు రామన్ స్పెక్ట్రమ్ చూపిస్తుంది. కానీ ఐఆర్లో యాక్టివ్గా ఉండాలంటే ద వైబ్రేషన్ మస్ట్ కాజ్ అ చేంజ్ ఇన్ ఇట్స్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. సో ఇచ్చిన వాటిల్లో పర్మనెంట్ డైపోల్ లేనిది ఏది, నాట్ అన్నాడు కదా. సో ఐఆర్ చూపించకూడదు. సో దేనిలో పర్మనెంట్ డైపోల్ లేదో అది నాకు ఐఆర్ చూపించదు. సో ఇచ్చిన వాటిల్లో ఇవన్నీ డైఅటామిక్ మాలిక్యూల్స్, వాటి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ అనేది గ్యారంటీగా ఉన్నాయి. దీనిలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది లేదు. సో నాకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది రామన్ స్పెక్ట్రమ్ చూపిస్తుంది కానీ ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది చూపించదు. ఎందుకని, నాకు ఐఆర్ స్పెక్ట్రమ్ చూపించాలి అంటే పర్మనెంట్ డైపోల్గా అది స్ప్లిట్ అవ్వాలి, కానీ ఇది నాకు పర్మనెంట్ డైపోల్ అవ్వదు. అందుకని
ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. యాక్చువల్‌గా ఈ క్వెషన్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ద టర్మ్ సింబల్ ఫర్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ అ మెటల్ అయాన్. మెటల్ అయాన్‌కి సంబంధించిన గ్రౌండ్ స్టేట్‌కి సంబంధించిన టర్మ్ సింబల్ ఇచ్చారు 3p2. ద రెసిడ్యుయల్ ఎంట్రోపీ ఆఫ్ ద క్రిస్టల్ ఆఫ్ ద సాల్ట్ ఆఫ్ దిస్ మెటల్ అయాన్ అట్ 0 కెల్విన్. 0 కెల్విన్ దగ్గర ఎంత ఉంటుంది అనేది అయితే అడుగుతున్నారనమాట. సో ఆప్షన్స్ చూద్దాము. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ KBln1, KBln3, KBln5, KBln7. అయితే మనకి టర్మ్ సింబల్‌ని ఒకసారి అర్థం చేసుకుందాం. మనకి ఇచ్చిన టర్మ్ సింబల్ 3p2 ఇచ్చారు. సో దీనిలో మనకి 3 అంటే ఏంటి? 3 మనకి స్పిన్ మల్టిప్లిసిటీ అంటాము. స్పిన్ మల్టిప్లిసిటీ అంటే 2s+1 అనమాట. అంటే 2s+1 = 3 అవుతుంది. అంటే నాకు s వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుందనమాట. అలాగే ఈ p అనేది నాకు లైక్ టోటల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ వస్తుంది. అంటే L వాల్యూ వస్తుంది. L వాల్యూ అనేది నాకు 1 వస్తుంది. అలాగే ఇక్కడ 2 ఉంది కదా! ఈ 2 అంటే ఏంటి అంటే నాకు టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. సో దీన్ని దేనితో రిప్రజెంట్ చేస్తామంటే జేతో రిప్రజెంట్ చేస్తాము. ఆ వాల్యూ నాకెంత? 2. అయితే ఇప్పుడు వాడు మనల్ని కనుక్కోమనింది ఏంటి? సాల్ట్ ఆఫ్ ది మెటల్ గ్రౌండ్ స్టేట్‌లో కనుక్కోమన్నాడు. గ్రౌండ్ స్టేట్‌లో అంటే నాకు J వాల్యూ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి నేను అదే తీసుకుంటాను. అలాగే ద రెసిడ్యుయల్ ఎంట్రోపీ అని అడుగుతున్నాడు కదా! దానికి ఫార్ములా కావాలనమాట. సో రెసిడ్యుయల్ ఎంట్రోపీకి ఫార్ములా మనకి బోల్ట్జ్‌మన్ ఫార్ములా అంటాం దాన్ని. బోల్ట్జ్‌మన్ ఫార్ములా ఏంటి అంటే బోల్ట్జ్‌మన్ ఫార్ములా ఎంట్రోపీ ఈక్వల్ టు KBlnW. ఇది మనకి ఫార్ములా. అయితే KB అనేది కాన్స్టెంట్. మనకి ఆన్సర్‌లో అన్నిట్లోనూ KB ఉంది కాబట్టి నాకు KB వాల్యూ అవసరం లేదు. KBని బోల్ట్జ్‌మన్ కాన్స్టెంట్ అంటాం మనము. LnW అన్నాం కదా! ఈ W అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ యాక్సెసిబుల్ మైక్రో స్టేట్స్ అనమాట. ఎన్ని మైక్రో స్టేట్స్ ఉన్నాయి అనేది మనం యాక్సెస్ చేస్తూ ఉండాలి. ఎన్ని ఉంటాయి నంబర్ ఆఫ్ మైక్రో స్టేట్స్ అవైలబుల్ అంటే జనరల్‌గా 2J+1 ఉంటాయి. కావాలంటే రాసుకోండి. నంబర్ ఆఫ్ మైక్రో స్టేట్స్ అవైలబుల్. ఓకే. సో J వాల్యూ ఎంత నాకు? J వాల్యూ 2 వచ్చింది. అంటే 2 × 2 + 1 అంటే W వాల్యూ ఎంత నాకు? 5. అంటే ఎంట్రోపీ చూడండి నాకు రెసిడ్యుయల్ ఎంట్రోపీ ఎంత వచ్చింది? S = KB × ln5. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 3 అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషను ద సెపరేషన్ ఆఫ్ 1, 2, 3 ప్లేన్స్ ఆఫ్ అన్ ఆర్థోరాంబిక్ యూనిట్ సెల్ ఈస్ 3.12 నానోమీటర్స్. ద సెపరేషన్ ఆఫ్ 2, 4, 6 అండ్ 3, 6, 9 ప్లేన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఈ 2 ప్లేన్స్‌కి సెపరేషన్ ఎంత ఉంటుంది? ఫస్ట్ 1, 2, 3 ప్లేన్‌కి సంబంధించిన సెపరేషన్ ఇచ్చారు. మిగిలిన 2 ప్లేన్స్‌కి ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో రెండిటికి సంబంధించిన ఆన్సర్స్ ఇచ్చారన్నమాట. 1.56 నానోమీటర్స్, 1.04 నానోమీటర్స్, 1.04 నానోమీటర్స్, 1.56 నానోమీటర్స్, 3.12 నానోమీటర్స్, 1.56 నానోమీటర్స్, అలాగే 1.04 నానోమీటర్ అండ్ 3.12 నానోమీటర్స్. సో మనకి తెలుసు ఏదైనా ఒక లైక్ HKL అనేది కనుక మనకి లాటిస్ వెక్టర్స్ అయి ఉంటే DHKL అంటే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎలా చెప్తాము అంటే విత్ ద ఫార్ములా A డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ H² + K² + L². ఇప్పుడు మనకి HKL అనేది మనకి లాటిస్ వెక్టర్స్ అయినప్పుడు ఎప్పుడు A అనేది ఏంటి మనకు సైడ్ ఆఫ్ ద యూనిట్ సెల్ అయినప్పుడు. అయితే ఇక్కడ వెరీ సింపుల్ మెథడ్ ఒకటి చెప్తాను నేను మీకు. ఇక్కడ నాకు ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా 1, 2, 3 ఉంది. సెకండ్ మాలిక్యూల్ వాడు అడిగింది 2, 4, 6 ఉంది. సో నాకు ఎప్పుడైతే D246 ఉందో ఇది నాకు D1, 2, 3 డివైడెడ్ బై ఈ రెండిటికి రిలేషన్ చూడండి. 246కి 1, 2, 3కి రిలేషన్ ఏంటి? డబుల్ అవుతుంది కదా! 1, 2, 3ని డబుల్ చేస్తే 246 అవుతుంది. సో దానికి నాకు డివైడెడ్ బై 2 తీసుకోవాలన్నమాట. అంటే D123 ఎంత ఇచ్చాడు నాకు ఆల్రెడీ వాడు? 3.12 నానోమీటర్స్ ఇచ్చాడు. అంటే 3.12 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఎంత నాకు? 1.56 నానోమీటర్స్. సో నాకు
ఆబ్వియస్‌గా ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ రైట్ ఆన్సర్ అయ్యింది. సెకండ్ మాలిక్యూల్ కూడా రైట్ అవునా కాదా ఒకసారి చూద్దాము. D369 ఈక్వల్ టు D123. ఇప్పుడు D123కి D369కి రిలేషన్ చూడండి. 3 టైమ్స్ ఉంది కదా! సో నాకు ఇది డివైడెడ్ బై 3 అవుతుంది. అంటే 3.12 డివైడెడ్ బై 3. ఇది ఆన్సర్ నాకు ఎంత వస్తుంది? 1.04 నానోమీటర్స్ వస్తుందన్నమాట. ఇలా తీసుకోవచ్చు. లేదు మనము ఏ వాల్యూ ఐడెంటిఫై చేసి హెచ్కేఎల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే ఈ ఫార్ములా ప్రకారమైన చేసుకోవచ్చు. కానీ మనకి జనరల్గా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇచ్చిన ప్లేన్స్కి సంబంధించిన లాటిస్ వెక్టార్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఒకసారి కన్సిడర్ చేసి దాంతో ఇలా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the change in entropy of a reversible adiabatic process. Reversible adiabatic process లో ఎంట్రోపీ చేంజ్ ఎంత? మనకి ఇదే క్వశ్చన్ వేరే టర్మినాలజీలో ఆల్రెడీ ఇదే క్వశ్చన్ పేపర్లో వచ్చింది. సో దీన్ని జస్ట్ కొంచెం చేంజ్ చేసి మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాడు అనమాట. యాక్చువల్గా ఈ క్వశ్చన్ పేపర్లో ఇలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక 2-3 తగిలాయి నాకు. ఓకేనా? సో మనం లక్కీగా ఉంటే మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిసిపోతుంది. సో మనం చేంజ్ ఇన్ ఎంట్రోపీ గురించి మాట్లాడుతున్నాము ఇన్ ఎ రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్. ఆబ్వియస్గా రివర్సిబుల్ అన్నాం కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్ అయినా ఏదైనా సరే మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ విల్ బి 0. నో ఆర్గ్యుమెంట్స్ దేర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఆరిజిన్ ఆఫ్ ద కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ అ డైల్యూట్ సొల్యూషన్. మనకి సొల్యూషన్స్ లెసన్లో కొలిగేటివ్ ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ కొలిగేటివ్ ప్రాపర్టీస్కి ఆరిజిన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అనేది అయితే అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఆప్షన్స్ వాళ్ళు ఇస్తుంది. వాలటిలిటీ ఆఫ్ ద సొల్యూటా, లేకపోతే ఇంటరాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ మాలిక్యూల్సా, ఆర్ జీరో ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగా, ఆర్ ఎంట్రోపీ ఆఫ్ మిక్సింగా. యాక్చువల్గా మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ చూసేటప్పుడు సొల్యూట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడము. ఎందుకని ఈ ప్రాపర్టీస్ సొల్యూట్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉండవు. జస్ట్ ఓన్లీ నంబర్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటాయి అనేది డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్కి. సో నాకు ఫస్ట్ ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. అసలు అది ఆన్సర్ అవడానికి పాసిబిలిటీ లేదనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఇంటరాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ సాల్వెంట్ మాలిక్యూల్స్. మనము ఇది ఒక కొలిగేటివ్ ప్రాపర్టీలో మనం ఈ ఇంటరాక్షన్ గురించి అసలు మాట్లాడము. సో అది నాకు ఆరిజిన్ అవడానికి స్కోప్ లేదు. సొల్యూట్ సాల్వెంట్ రియాక్షన్ ఇంటరాక్షన్ అనేది మనం మాట్లాడము. అది ఎక్కడ మాట్లాడతాము? వాన్ హాఫ్ ఫ్యాక్టర్స్లో మాట్లాడతాం. అంటే అయనైజేషన్ అవుతుందా సొల్యూట్ అవ్వటం లేదా అనేది, లేదా డైమరైజేషన్ కానీ అలాంటి దగ్గర హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుందా అటువంటి దాని దగ్గర మాట్లాడతాం తప్ప మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ దగ్గర సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ అనేది మాట్లాడము. సో ఇప్పుడు నాకు ఆప్షన్ ఈ రెండింటిలో ఒకటి అయి ఉండాలి. జీరో ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగా ఆర్ ఎంట్రోపీ ఆఫ్ మిక్సింగా ఏది అనేది కనుక చూస్తే మనం ఇక్కడ డెఫినెట్గా ఎంట్రోపీ ఆఫ్ మిక్సింగ్ అనేది మనకి స్టాండర్డ్గా ఆరిజిన్ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకని మనకి అది ఎంట్రోపీ చేంజ్ అవడం వల్లనే మాలిక్యూల్స్ అనేవి మనకి డిఫరెంట్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ చూపిస్తాయి. దానివల్లనే మనకి లైక్ అబ్నార్మల్ మాలిక్యులర్ మాసెస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి అది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఈపీఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ CD3. ఐడి వచ్చేసి దీనికి 1 ఇచ్చారనమాట. సో ఈపీఆర్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి మనకి తెలుసు, ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రమ్. సో ఆప్షన్స్ ఇస్తున్నారు. 3 లైన్సా, 5 లైన్సా, 7 లైన్సా, ఆర్ 9 లైన్సా. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఈపీఆర్ అంటే ఫుల్ ఫామ్ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఎలక్ట్రాన్ paramagnetic resonance. ఓకే, సో దీనిలో నంబర్ ఆఫ్ లైన్స్ రావాలి అంటే నంబర్ ఆఫ్ లైన్స్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది. నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు 2 × n × I + 1. ఓకే, ఇంతకీ n అంటే ఏంటి అంటే సేమ్ ఏమంటాము, సేమ్ న్యూక్లియై. ఓకేనా, ఏదైతే న్యూక్లియై విచ్ ఈజ్ లైక్ ఈక్వలెంట్ న్యూక్లియై ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ని ఉంటాయో దాన్ని n అనుకుంటాము. I అనేది మనకి న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ తెలుసు మనకు, ఆల్రెడీ I వాల్యూ ఇచ్చేసారు. డ్యూటీరియంకి సంబంధించిన I వాల్యూ అనమాట. ID ఇది CD3 కాబట్టి నాకు ఒకటే ఉన్నది. ఇది CD యాక్చువల్గా ఫ్రీ రాడికల్ అనమాట. ఈ డీలు నాకు 3 ఉన్నాయి కాబట్టి n వాల్యూ నాకు ఎంత అవుతుంది? n వాల్యూ విల్ బి 3 బికాస్ ఐఎమ్ హ్యావింగ్ 3 Ds. D3 ఉంది కదా, ఆ 3 D ఉన్నాయి అనమాట. I వాల్యూ ఎంత ఇచ్చాడు? నాకు 1 ఇచ్చారు. అలాగే ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు 2 × 3 × 1 + 1.
సో 2 into 3 6 plus 1 అంటే నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి 7 ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించాయంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కృషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బాయ్.